సినిమాకి వెళ్దామా? సరే, ఇంత వెంబడబడుతున్నావు కాబట్టి చూస్తా. ఏంటిది? ఇష్టం లేదని కాదు, కష్టం, మెయింటెనెన్స్ ప్రాబ్లం. కార్లో తిరిగితే నా డబ్బు నా ఇష్టం. అమ్మాయికి నేనెందుకు పెట్టాలి? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అయితే నేను చూసుకుంటా. హాయ్ మున్నా భాయ్, బాగున్నారా? కేసా హే? బాగున్నారు కదా? ఎక్దమ్. ఈ మధ్యన మీ అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతుంది, నేను చూసిన. హో భాయ్ హో హో. నేను 4-5 టైమ్స్ చూసిన, అందుకే మీకు చెప్తున్నా. పార్క్లో, కేఫ్లో ఎక్కడ చూసినా వాళ్ళే. నేను చెప్పేది నేను చెప్తున్నా, నువ్వు మనోడివని. మున్నాబాయ్, నీకు నేనున్నా. ఆయన నేను పట్టుకొస్తా. నీ కూతురు మనసులోంచి ఆయన నేను తీసేస్తా. నువ్వు భయపడకు, నేనున్నా. మున్నాబాయ్, ఇక్కడ రిలాక్స్గా కూర్చున్నావు. అక్కడ మీ అమ్మాయి ఒక లప్పుడు గాంతో తిరుగుతుంది. ఏంటమ్మా, ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఆ రితేష్ నాకు అర్థం అవ్వట్లేదు. వాడి సంగతి నాకు వదిలే. దెబ్బకొచ్చి ఆ అబ్బాయి నీ ఒళ్ళో వాలిపోయేలా నేను చేస్తాను. కాకపోతే నేను చెప్పినట్లు చేయాలి. ఏంటి అలా తింగురు మొహం వేసుకుని చూస్తున్నావు? లేకపోతే మీ డాడీ లాంటి ఆయన్ని నేను ఎలా పడేశాను అనుకుంటున్నావు? పో మమ్మీ, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? బావుందమ్మా. లవ్ ఈజ్ బ్లైండ్. ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే నువ్వు ఇక్కడే ఉంటావు, ఆ అబ్బాయి అక్కడే ఉంటాడు. కాబట్టి నువ్వు వెంటనే నన్ను ఫాలో అయిపో. ఓకే. బంగారు తల్లి. హాయ్ డాడ్. कौन है वो लड़का? అతను నా క్లాస్మేట్. నేను తన్ని చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. అతను నాకు కావాలి డాడ్, ప్లీజ్ డాడ్. क्या सुन रहा हूँ मैं? कौन है वो? कहाँ पे रहता है वो लड़का? लड़का सामने है. वो लड़के का घर इधर है. ఉన్నా భాయ్, నేనున్నా. గాన్ సంగతి నేను చూసుకుంటా, నువ్వేం ఫిగర్ చేయకో. సరే అర్జున్ భాయ్, నువ్వు చూసుకో. ఈ ఏరియాలోనే కదా, గాడి సంగతి చూస్తలే. ఏం సార్ గేటుకు వచ్చిండ్రు? మీరు అసెంబ్లీకి కదా పోవాల్సింది, నా ఇంటికి వచ్చిండ్రు. దారి తప్పినరా ఏంది? నువ్వు చంపిన రాజుబాయి గాడు నాకు అపోజిషన్ లీడర్. వాడిని చంపి మంచి పని చేసినావు. రాబోయే ఎలక్షన్లో మా పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తా, ఏమంటావు? మన మధ్య ఒప్పందంగా చిన్న గిఫ్ట్ 50 లక్షలు. మిగతా విషయాలు మా పార్టీ చూసుకుంటుంది. ఇక నుంచి గీడైనా గేడైనా ఎటైనా అన్నీ నేను చూసుకుంటాను పో. ఈ చోటుబాయ్ పేరు చెప్తే అందరికీ ఏది పడాలో గదే పడుతుంది. థ్యాంక్ యూ. కీమా చేపిస్తా, లోపలికి రారా. చూసుకుంటా అన్నా, ఆ ఎమ్మెల్యే గాడు మనను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పోతుండు. దండగాస్త షిఫ్ట్ చేసి మనం ఊకుంటామా? అన్ని కీమా చేయాలి, కాకులకి గెద్దలకి వేయాలి. అన్నా, పప్పుగాడు వస్తున్నాడు అన్నా. హాయ్రా అన్నా. మన పప్పుగాడు వాడి గర్ల్ ఫ్రెండ్తో నిన్న మ్యాటి సినిమాకి వెళ్ళి 20 సార్లు టికెట్ కొన్నాడన్నా. ఎందుకురా, ఇద్దరేగా వెళ్ళింది. ఏముందిరా ఆ సినిమాలో అంతగనం? వీడా సినిమానా? 20 సార్లు టికెట్లు కొన్నాడు, కానీ ఒక్కసారి సినిమా చూడలేదు. అన్నా, పప్పుగాడు టికెట్ తెచ్చుడు, డోర్ దగ్గర పగలగాడు చించుడు. వీడు మళ్ళీ టికెట్ తెచ్చుడు, వాడు చించుడు, తెచ్చుడు, చించుడు. ఇదే అయిందా అన్న? అప్పటికి సినిమానే అయిపోయింది. హాయ్ నీలం.
హాయ్ రితేష్. How కూర్చో. are you? క్లాసులు ఎలా జరుగుతున్నాయి? యా ఏదో అలా జరుగుతోంది. ఓకే ఓకే. మమ్మీ కిచెన్ లో ఉంది. ఆ? వెళ్ళు. ఆంటీ ఉన్నారా? వెళ్ళు. హాయ్ ఆంటీ. హాయ్. ఏమిటే పూజు? మీకు ఫోజులే కనిపిస్తున్నాయి. ముందు మన అమ్మాయి సంగతి ఏం చేశారో చెప్పండి. आपको और आपकी बेटी को रितेश के बारे में नहीं मालूम. आप ही अपनी बेटी को खराब कर ले रहे. మిమ్మల్ని కట్టుకుని నేనేం సుఖపడ్డానో నాకు తెలుసులేండి. సరే గాని ఇలా రా. ఏంటా కాలు గోకుడు? దీనికేం తక్కువ లేదు. మన అమ్మాయి సంగతి తేలే కానీ ఇవన్నీను. తప్పుకోండి. అరే 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 అరే. ఏమండి? మ్మ్. ఏమండి? మ్. ఏంటి అలిగారా? మీ అలకెంతసేపో నాకు తెలుసులేండి. ఏమండి? మ్మ్. ఏమండి? నేను నిన్ను ప్రేమించానని మా వాళ్ళు చెప్పారు. ఏమంటావు? మీ వాళ్ళు చెప్పడం ఏంటి? నీకు తెలీదా? గదంతా నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. తాళి కూడా నేనే కట్టాలా? గట్లెట్లా అవుతుంది? నేనే కడతా. అలాగా? అలా అయితే పోయి మీ దోస్తు నొప్పించు. ఇదేంద్రా వాళ్ళ అయ్య నొప్పి మనక దోస్తు నొప్పి ఏమంటుంది? హాయ్ రా, బాగున్నావారా? ఈ హాయ్. కాలంలో అమ్మాయిలు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నారా, కానీ ఇప్పుడు మన ఫ్రెండ్సే పెళ్లి చేస్తున్నారా. అప్పుడు నా దోస్తు ఎందుకు? అలా అయితే నీ దోస్తు ప్రేమించాడా? అమ్మా, దీని మనసులో కూడా ఎవడో ఉన్నాడు. ఇక నాకు పెళ్ళైనట్టే. వాడెవడో తెలుసుకుని వాడి నరికైనా పెళ్లి చేసుకుంటా. ఎవరో కాదు, మీ ఫ్రెండ్ రుతీష్ని ప్రేమించా. అయ్యో రితీష్గా, ఎంత పని చేసావురా. సర్లే, నాకు పడకపోయినా ఆడికి పడింది. సర్లే, నేను వస్తాను. ప్రేమ దక్కకపోయినా నీ ఫ్రెండ్షిప్ దక్కింది. రేయ్, నువ్వు ఆ ల్యాండ్ జోలికి పోకు. అది అర్జున్ బాయ్ తాలూకా. అనవసరంగా పరేషన్లో పడతావు. ఇడిసేయి.